అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము త్రికోణమితి అనువర్తనాలు అధ్యాయంలోని 12.2 అభ్యాసంలోని 1 నుంచి 5 సమస్యల సాధన నేర్చుకుందాము. పన్నెండు పాయింట్ 2 అభ్యాసంలోని మొదటి లెక్క. ఒక టీవీ టవర్ ఒక రోడ్డు ప్రక్కగా నిటారుగా నిలబడి ఉంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి పటాన్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది టీవీ టవర్. సో దీనికి ఒక పేరు పెడదాం. ఏబి అనేది ఒక టీవీ టవర్. రోడ్డుకు అవతల వైపు నుండి, అంటే రోడ్డుకు ఇక్కడ నిలబడి ఉంది, ఇక్కడ ఒకవైపు ఉంటే రోడ్డుకు అవతల వైపు నుండి కొనను పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఈ రోడ్డు కాబట్టి కలుపుకుందాం. ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి ఈ టవర్ యొక్క పై కొనను చూసిండు. ఎన్ని డిగ్రీలతోటి అంటే 60 డిగ్రీలతోటి చూసిండు. మీరు పటాన్ని స్కేల్ తోటి మంచిగా వేసుకోండి. 60 డిగ్రీలతో చూసుకున్నాడు. ఇక్కడ పరిశీలకుని స్థానం యొక్క బిందువును సిగా గుర్తిద్దాం. చూడండి, ఒక టీవీ టవర్ రోడ్డు పక్కన నిటారుగా నిలబడి ఉంది. రోడ్డుకు అవతల వైపు నుండి టవర్ పై కొనను పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఊర్ధ్వకోణం అంటే కింది నుంచి పైకి చూడడం. ఇంకా టవర్ పాదం మరియు ఈ స్థానాన్ని కలిపే సరళరేఖపై, ఇదేం పాయింట్, టవర్ యొక్క పాదం మరియు ఈ స్థానాన్ని కలిపేది అంటే బీకు సికు కలిపేటటువంటి రేఖ వెంబడే 10 మీటర్ల దూరం పిదప టవర్ పై కొనను 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. మళ్ళీ ఈ పరిశీలకుడు ఇక్కడికి వచ్చేసిండు. డి అనే స్థానం ఇది ఎన్ని మీటర్లు ఉందంటే 10 మీటర్ల దూరంలో ఉంది. ఈ 10 మీటర్ల దూరం నుంచి మళ్ళీ టవర్ యొక్క పై కొనను చూసిండు. అప్పుడు ఆయన యొక్క కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. టవర్ ఎత్తును మరియు రోడ్డు వెడల్పును కనుగొనము. టవర్ యొక్క ఎత్తు ఏమవుతుంది? ఏబి, ఇది హెచ్ అనుకుందాం. బీసీ, ఎక్స్, ఇవి రెండు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది పటం. ఈ పటం ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. ఒకటి ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఈ త్రిభుజం నుండి ఒక కోణం 60 డిగ్రీలు ఉంది. 60 డిగ్రీలకు ఇది ఎదురుగా ఉంటుంది కాబట్టి ఎదుటి భుజం. ఇది పక్కన ఉంది కాబట్టి ఆసన భుజం. కాబట్టి ఎదుటి భుజం బై ఆసన భుజం సంబంధించినటువంటి నిష్పత్తి tan. సో tan θ తీసుకొని ఈ త్రిభుజాన్ని సాధించుకోవాలి. అదేవిధంగా రెండవ త్రిభుజం ఏబిడి. ఏసిడి కాదు, ఎందుకంటే ఇందులో 90 డిగ్రీలు లేదు. ఇది ఒక లంబకోణ త్రిభుజం ఉండాలి. నిటారుగా ఎక్కడైతే నిలబడి ఉంటుందో అక్కడే మనకు 90 డిగ్రీలు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పటాన్ని వేయడానికి రావాలి. మళ్ళీసారి చూడండి, రోడ్డు పైన ఒక టవర్ నుండి రోడ్డుకి యువతల వైపు, అదే రోడ్డు పై నుంచి కొంత దూరం 10 మీటర్లు, పేర్లు పెట్టుకుంటా పోండి. ఏబి అనేది టవర్. పరిశీలకుడు రోడ్డుకు అవతల వైపు నుంచి చూసిండు. ఇది 60 డిగ్రీలు. అదే వ్యక్తి కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ టవర్ యొక్క కొనను చూసిండు. అది ఎంత అంటే 30 డిగ్రీలు. అయితే ఏం కనుక్కోవాలి? టవర్ యొక్క ఎత్తును కనుక్కోవాలి, రోడ్డు యొక్క వెడల్పుని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ లెక్క యొక్క సాధన అనేది ఇప్పుడు చూడండి. చూడండి, ఇక్కడ పటం ఏబిహెచ్ బీసీ, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది మనకు. సో ఏబిసి త్రిభుజం నుండి ఇవన్నీ రాయాలి. ఏబి అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, మొత్తం రాసుకోవాలి. ఇందులో త్రిభుజం ఏబిసిలో ఇక్కడ నుంచి చూసుకుందాం. త్రిభుజం ఏబిసిలో ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన భుజం. కాబట్టి tan తీసుకున్నాను. θ అంటే ఎంత అంటే 60 డిగ్రీలు కాబట్టి tan 60 = ఎదుటి భుజం ఏమవుతుంది? ఏబి. తర్వాత బీసీ, ఎదుటి భుజం ఎంత? ఎదుటి భుజం ఏది? ఏబి. ఆసన భుజం బీసీ. ఏబి అంటే ఎంత అనుకున్నాం? హెచ్. బీసీ అంటే ఎక్స్ అనుకున్నాం. tan 60 పట్టిక నుండి ఎంత? √3. √3కు హారంలో ఏమి లేకపోతే /1 అడ్డగుణాకారం. ఎక్స్ ఇంటూ √3, ఎక్స్ √3, హెచ్ ఇంటూ 1, హెచ్. ఈ విధంగా మనం అడ్డగుణాకారం చేస్తే హెచ్ = ఎంత వచ్చింది? ఎక్స్ =
x ఈజ్ ఈక్వల్ టు h/√3. ఇది మనకు వచ్చినటువంటి విలువ. ఒకవేళ అట్లా కాకుండా ఉంటే దీనికి ఇంకా చిన్నగా చేయాలనుకుంటే అకర్ణీయం చేసి చేయొచ్చు. ఇది సమీకరణం 1 అనుకుందాం. తర్వాత ఇప్పుడు పెద్ద త్రిభుజం ABD వరకు తీసుకోవాలి. ఈ 90 డిగ్రీలది ఉమ్మడిగా ఉంటుంది కాబట్టి AB అనే భుజం ఖచ్చితంగా రెండు త్రిభుజాలకు వర్తిస్తుంది. సో ABD త్రిభుజంలో ఇక్కడ కూడా tan θ, ఎందుకంటే ఇదేమో ఎదుటి భుజం అవుతుంది, ఇది మొత్తం కూడా ఆసన భుజం, ఎదుటి భుజం బై ఆసన భుజం, ఎదుటి భుజం AB, ఆసన భుజం BD అవుతుంది. కానీ BD ఈజ్ ఈక్వల్ టు రెండు భాగాలు ఉన్నాయి, BC ప్లస్ CD. సో AB BD బదులుగా ఏం రాసుకోవాలి, BC ప్లస్ CD. BC అంటే ఎంత అనుకున్నాం, X అనుకున్నాం, X. CD ఎంత, 10 మీటర్లు, కాబట్టి 10 మీటర్లు. ఈ విధంగా ప్రతిక్షేపించుకోవాలి. సో ఇక్కడ నుంచి చూడండి, tan 30 అంటే ఎంత, 1/√3. దీన్ని అడ్డగుణాకారం. ఓకే, h 1 ఇంటూ x ప్లస్ 10 √3 ఇంటూ h √3h. ఇక్కడ x అనేటువంటి విలువ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించుకుంటాం. సో x ఇది ఒకటి ఎంత ఉంది, h/√3 ప్లస్ 10 √3h. 10 అనేది స్థిరరాశి కాబట్టి కుడివైపుకు పోతే మైనస్ అవుతుంది. ఇది √3 ఉన్నటువంటిది చలరాశి, h ఉన్న చలరాశి ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది. h/√3 మైనస్ h√3 బై లోపల ఏం లేకపోతే 1. ఇక్కడ కాసాగు అడ్డగుణాకారం, h ఇంటూ 1, h1 h, h√3 ఇంటూ √3 3 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు √3 రెండు సార్లు ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ వర్గమూలం, రెండు క్యాన్సల్ అయితే మనకు మిగిలేది 3. సో ఇక్కడ h 3h వస్తుంది, ఇక్కడ h ఉంది, ఏం లేకపోతే 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేస్తాము, తీసివేత చేయాలి. కాబట్టి తీసివేత చేయాలి. 3hలో 1h పోతే 2h, 3 పెద్దది కాబట్టి మైనస్ 2h/√3, మైనస్ మైనస్ క్యాన్సల్, h ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఇక్కడ ఉంది, 2/√3. ఇది కుడివైపుకు వెళ్తే దీని యొక్క ఉత్క్రమం అంటే √3/2 అవుతుంది. సో ఇక్కడ √3/2 అయింది. సో 2 ఏకం 2 క్యాన్సల్, 2 5ల 10. సో h ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5√3. కానీ మనకి h అంటే ఏంటిది అంటే టవర్ యొక్క ఎత్తు వచ్చేసింది. మనకు రోడ్డు యొక్క వెడల్పు కావాలి కాబట్టి రోడ్డు యొక్క వెడల్పు అనేది ఇక్కడ మనకు వచ్చింది. ఈ దాన్ని తీసుకుంటాం మనం. x ఈజ్ ఈక్వల్ టు h/√3 ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత వచ్చింది, ఇగో పైన 5√3 రెండు క్యాన్సల్ అయితే నాకు మిగిలింది ఏంటంటే 5. ఈ విధంగా టీవీ టవర్ యొక్క ఎత్తు 5√3 మీటర్స్, రోడ్డు వెడల్పు ఎంత అంటే 5 మీటర్లు అవుతుంది. ఈ విధంగా సూక్ష్మీకరణ చేస్తూ లెక్కను చేసుకోవాలి. చూసుకోండి మళ్ళీసారి మొత్తం కూడా. ఓకే, ఇప్పుడు రెండవ లెక్కలోకి వెళ్ళిపోదాం. చూడండి రెండవ లెక్క. 1 మీటర్ ఎత్తుగల ఒక బాలుడు ఉన్నాడు కాబట్టి 1 AB అనుకుందాం. ఈ బాలుడు ఎంత ఉన్నాడు అంటే 1.5 మీటర్లు. సో మనం బాగా చదువుకోవాలి. 1.5 మీటర్ ఎత్తుగల బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పై కొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచి గోపురం కొన అతని కంటితో చేయు కోణం 30 డిగ్రీల నుండి 60కు మారింది. అంటే దీని యొక్క అర్థం ఏంది చూడండి. ఒక గుడి యొక్క గోపురం, గుడి నిటారుగా ఉంటుంది. పటం సరిగా రాలేదు. ఓకే, ఇది గుడి గోపురం అనుకోండి.
కొంత దూరములో నిలబడినటువంటి బాలుడు కొంత ఎత్తు ఉన్నాడు అతని. ఇక్కడి నుంచి అతని ముందుకు నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, 2 సార్లు పరిశీలించిండు. ఆయన కంటి చూపుకు సమాంతర రేఖను గీచినట్లయితే అప్పుడు ఇది 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలుగా మారిపోయింది. ఇక్కడ 1.5 బాలుని యొక్క ఎత్తు, ఇది కూడా బాలుని యొక్క ఎత్తు. మరి గుడి యొక్క గోపురం యొక్క ఎత్తు మొత్తం ఎంత ఉంది అంటే మొత్తము 30 మీటర్లు ఉంది. మరి కావాల్సినటువంటిది ఏసీ అనేది మొత్తం గుడి యొక్క ఎత్తు. కానీ ఏబి కావాలి కాబట్టి 30లోకి వెళ్ళి -1.5 తీసేస్తే ఇక్కడ 28.5 అవుతుంది. మనకేం కనుక్కోవాలి? అతడు నడిచిన దూరం కావాలి. నడిచిన దూరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆగిపోయిండు. సో మొట్టమొదట ఉన్నటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత దూరం నడిచిండు అన్నప్పుడు ఈ విలువను మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దీని యొక్క సొల్యూషన్ చూసుకోండి. ఇది పటం గీయడానికి రావాలి బాబు. ఇది బాలుని యొక్క ఎత్తు ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది మొత్తం ఏబి గుడి యొక్క ఎత్తు. ఈ విధంగా రాసుకోవాలి. ఏఈ ఎంత అవుతుంది అంటే ఏబీలో నుంచి ఈబీ తీసేయాలి. ఈబీ అంటే బాలుని యొక్క ఎత్తు, తీసేస్తే 28.5. డిసి తర్వాత బిఈ, ఇది బిఈ తర్వాత డిసి, ఇవి రెండు కూడా బాలుని యొక్క ఎత్తును సమానం కాబట్టి 1.5. కోణం ఎఫ్ = 60, కోణం డి = 30. మళ్ళీ ఇక్కడ 2 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి మొదటి చిన్ని త్రిభుజం తీసుకొని పెద్ద త్రిభుజానికి అన్వయించుకోవాలి. ఆ బాలుడు ఆగినటువంటి దూరాన్ని ఎక్స్ అనుకుందాం, నడిచినటువంటి దూరాన్ని వై అనుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచిండు? డి నుంచి ఎఫ్కు నడిచిండు. అప్పుడు 30 నుంచి 60 డిగ్రీలు అయ్యింది. సో ఒక్కొక్క త్రిభుజాన్ని తీసుకుంటూ మనము గీయవలసి ఉంటుంది. చూడండి, మొట్టమొదట ఫస్ట్ త్రిభుజం ఏఈఎఫ్ ఎక్కడుంది? ఏఈఎఫ్లో ఈ కోణానికి ఇది ఎదుటి భుజం అవుతుంది, ఈ కోణానికి ఇది ఆసన భుజం అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ట్యాన్ కాబట్టి నేను ట్యాన్ తీసుకున్నాను. ట్యాన్ టీటా అంటే 60, ఎదుటి భుజం అంటే ఏఈ, ఆసన భుజము అంటే ఈఎఫ్, ఆసన భుజం ఈఎఫ్. ఏఈ ఎంత అంటే 28.5, ఈఎఫ్ తెలియదు ఎక్స్. tan 60 పట్టిక నుండి √3/1 ఇక్కడ అడ్డగుణకారం చేసుకుంటే ఎక్స్ ఇంటూ √3, ఎక్స్ √3, 28.1 ఎక్స్ = 28.5. ఇక్కడ √3 గుణాకారంలో ఉంది, ఇక్కడ పోతే భాగారంలో వస్తుంది. 28.5/√3 ఇంటూ ఇక్కడ హారం లోపల కరణీయ సంఖ్య ఉంది కాబట్టి అకరణీయం చేయాలి. √3/√3 కాబట్టి ఏమవుతుంది? 28.5 √3 ఇందాకనే చెప్పినాం. √3 ఏమవుతుంది? 3 అవుతుంది. సో 28.5/3, ఈ 3ను కొట్టేద్దాం. 3 × 3, 3 × 9 27, 1 మిగులుతుంది. 0.35 సో 9.5 మిగులుతుంది. 9.5 × √3, 9.5 ఎక్స్ అంటే ఏంటి? ఆ గుడి యొక్క పాదము నుండి పరిశీలకుడు ఆగినటువంటి మధ్యన ఉన్నటువంటి దూరము వచ్చేసింది. ఇప్పుడు తర్వాత మన పెద్ద త్రిభుజం ఏఈడి తీసుకోవాలి. ఎఫ్ తీసుకోరాదు, ఇక్కడ 90 డిగ్రీలు లేదు. ఈ 90 డిగ్రీలు ఉన్నటువంటి త్రిభుజాన్ని మనము తీసుకొని లెక్క చేయాలి. ఇక్కడ కూడా చూడండి, 30 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది, ఈ 30 డిగ్రీలకే ఇది కూడా ఆసన భుజం అవుతుంది. కర్ణముతో సంబంధమే లేదు కాబట్టి ఎదుటి భుజం బై ఆసన భుజం సంబంధించినటువంటి నిష్పత్తి ట్యాన్. సో ట్యాన్ 30 = ఎదుటి భుజం బై ఆసన భుజం. కానీ ఆసన భుజం 2 భాగాలు ఉంది, ఎక్స్ ప్లస్ వై. కాబట్టి ఆ విధంగా ఈఎఫ్ ప్లస్ ఎఫ్డి ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28.5 √3. వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ని అవతల సైడ్ పంపిస్తే 28.5 √3 మైనస్ ఎక్స్. ఎందుకు అంటే ఎక్స్ యొక్క విలువ నా దగ్గర ఉంది అంటే స్థిరరాశి కాబట్టి రైట్ సైడ్ పంపించినాము. 28.5 √3 ఎక్స్ అంటే 9.5 √3. ఇందులో √3 కామన్ ఉంది కాబట్టి √3 బయటికి తీస్తే 28.5 మిగులుతుంది. 9.5 28.5లో 9.5 తీసివేస్తే 28.5 మైనస్ 9.5. ఓకే, 5లో 5 పోతే 0, పాయింట్కు పాయింట్ 8లో పోదు కాబట్టి పక్కలకి వెళ్ళి తీసుకుంటాం. 18లో 9 పోతే 9, ఇక్కడ 1 మిగులుతుంది. 19.0 వస్తుంది. సో √3 మిగిలింది కాబట్టి 19.0 అంటే 19 √3 మీటర్లు అనేది ఈ పరిశీలకుడు నడిచినటువంటి దూరము. ఈ విధంగా లెక్క చేసుకోవాలి. చూడండి, ముఖ్యమైనటువంటి లెక్క ఇది. బాలునికి ఎత్తు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ నుంచి బి వరకు గుడి యొక్క ఎత్తు, ఆ గుడి యొక్క ఎత్తులో బాలుని యొక్క ఎత్తును తీసేస్తేనే మనకు లెక్క చేయడానికి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి చూస్తున్నాడు కాబట్టి కోణం అనేది ఇక్కడ నుంచి వేసుకోవాలి. సో ఇక్కడ కింద బి నుంచి సి ఎంత ఉంటుందో ఈ నుంచి డి కూడా అంతే ఉంటుంది. ఈ విధంగా ఈ లెక్కను ప్రాక్టీస్ చేసుకోండి. అభ్యాసం 12.2లో 3వ లెక్క. ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తు గల పీఠంపై నిలబడి ఉంది. 2 మీటర్లు అనేది ఏంది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2 మీటర్లు పీఠంపై నిలబడి ఉంది. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగం 60 డిగ్రీలు, పీఠం పై భాగం 45 డిగ్రీలు ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. విగ్రహం యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇక్కడ పీఠం అన్నాడు, పీఠం పైన విగ్రహం ఉంది. ఓకే, ఫస్ట్ విగ్రహం వేసుకుందాం. ఇది విగ్రహం ఏబి అనుకుందాం. దీనికి పీఠం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సి అనేది పీఠం. ఓకే, ఏబిసి పీఠం ఉంది. దానికి కొంత దూరం నుండి కాబట్టి కొంత దూరంకి వెళ్ళిండు ఒక పరిశీలకుడు. ఆ పరిశీలకుడు విగ్రహం పై భాగంలో అంటే ఏ భాగాన్ని చూస్తేనేమో 60 డిగ్రీలు అయింది, 60 డిగ్రీలు. అదే పరిశీలకుడు పీఠం యొక్క పై భాగాన్ని చూసిండు, అప్పుడు ఆయనకు 45 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, విగ్రహం యొక్క ఎత్తు ఇది హెచ్ కనుక్కోమంటాడు. బీసీ ఎంత అంటే 2 మీటర్లు, ఎందుకంటే పీఠం యొక్క ఎత్తు ఇచ్చిండు. మనకు కావాల్సింది ఈ కోణానికి ఎదుటి భుజం కావాలి. ఆసన భుజం రెండిటికి కామన్ కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఎదుటి భుజం బై ఆసన భుజము అంటే tan. కాబట్టి ఈ లెక్కను సాధించుకోవడానికి మనము tan నిష్పత్తిని ఉపయోగిస్తాం. చూడండి మరోసారి, ఒక విగ్రహం యొక్క పేరు ఏబి, అక్కడి నుంచి పీఠం యొక్క ఎత్తు 2 మీటర్లు, ఇక్కడ నుంచి కొంత దూరంలో పరిశీలకుడు. ఆ పరిశీలకుడు విగ్రహం యొక్క పై భాగాన్ని చూసిండు. అదే స్థానము నుండి పీఠం యొక్క పై భాగాన్ని కూడా చూసిండు. మొదట చూస్తే 60, తర్వాత చూస్తే 45 డిగ్రీలు. ఇది లెక్క. ఇక్కడ మనం పటం వేసేటప్పుడు ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం రావాలి. ఈ విధంగా 90 డిగ్రీలు రావాలి, గుర్తుపెట్టుకోండి. స్కేల్ పెట్టి ఉపయోగించి చేయండి. ఇప్పుడు దీని యొక్క సాధన చూడండి. ఇది సాధన. విగ్రహం ఎత్తు ఇవన్నీ రాస్తాం. tan కాబట్టి దీనికి ఎదురుగా ఫస్ట్ మనం తీసుకునేటువంటిది బీసీడి. దీనికి ఇది ఎదుటి భుజం, ఇది ఆసన భుజం ఎక్స్ అనుకోండి. ఎదుటి భుజం బై కోణం, ఎదుటి భుజం బై ఆసన భుజం. సో 45 డిగ్రీలు, ఇక్కడ 45 డిగ్రీలు. tan 45 బీసీ బై tan 45 అంటే పట్టిక నుండి 1 ఏం లేకుంటుంది కాబట్టి బై 1 రాసుకోండి, అడ్డగుణాకారం చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు వచ్చేస్తుంది. అంటే పరిశీలకునికి ఆ విగ్రహానికి మధ్య ఉన్నటువంటి దూరము 2 మీటర్లు అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద త్రిభుజం.
ఏది ఏసిడి. ఏసిడిలో కూడా కోణానికి ఇది ఎదుటి భుజం అయితే ఇది ఆసన భుజం ఎంత అనేది తెలిసిపోయింది. ఎంత అంటే 2. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు AC/DC. కానీ ఏసీ అనేది 2 భాగాలు అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏసీ అనేది ఏబి ప్లస్ బీసీ. 60 డిగ్రీల కోణానికి ఎదుటి భుజము ఇక్కడి నుంచి ఇక్కడికి అవుతుంది. అదే ఈ 45 డిగ్రీలకు కేవలము ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది. అది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సో √3 అడ్డగుణాకారం చేయండి. h+2 ఇది h ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2√3. h ఈజ్ ఈక్వల్ టు 2√3 - 2. ఈ రెండిట్లో కూడా 2 కామన్ తీస్తే √3 - 1 మీటర్లు. ఒకవేళ మీరు ఇంతవరకు పెట్టినా కూడా మార్కులు పడతాయి. తర్వాత √3 విలువ ఎంత అంటే 1.732. √3 విలువ 1.732. ఇది గుర్తుండాలి నోటుకి. ఈ విలువను వేసుకున్నాం. 1.732లో 1 పోతే 0.732. 2తోన గుణాకారం చేయాలి. 2తోన గుణాకారం చూడండి ఎంత మిగిలింది. ఒకసారి చూపిస్తాను. 1.732లో 1 పోవాలి కాబట్టి 1 అనేది పూర్ణాంకం. 0.000 పెట్టుకుంటాం. అప్పుడు ఎంత? 2 0 పోతే 2, 3 0 పోతే 3, 7 0 పోతే 7, 1 1 పోతే 0. ఇది ఇంటూ 2, 2 2 2 4, 2 3 6, 2 14. దశాంశం తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 అంకెల తర్వాత అంటే 1.464 వస్తుంది. ఈ విధంగా మనకు గోపురమా లేకపోతే విగ్రహం యొక్క ఎత్తు 1.464 మీటర్లు వస్తుంది. ఇది కొద్దిగా √3లు అవి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు అభ్యాసం 12.2లో 4వ లెక్క. ఒక భవనం పై నుండి ఒక సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం దాని పాదము 45 డిగ్రీలు నిమ్న కోణం చేస్తుంది. భవనం నుండి టవర్ల మధ్య గల దూరం 7 మీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే టవర్ యొక్క ఎత్తును కనుగొనండి. ఇందులో ఒక భవనం ఉంది కాబట్టి పటం వేసుకుందాం. ఒక భవనం, ఒక సెల్ టవర్, వీటి మధ్య దూరం 7 మీటర్లు. భవనం పై నుండి టవర్ యొక్క పైభాగాన్ని పరిశీలించిండు. మరియు ఇదే పరిశీలక స్థానము నుండి టవర్ యొక్క కింది భాగాన్ని కూడా పాదాన్ని కూడా చూసిండు. ఇక్కడ భూమికి సమాంతరంగా ఇది ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. భవనంకు ఏబి అని పేరు పెట్టండి. తర్వాత టవర్ సిడి. పరిశీలక స్థానం టవర్ యొక్క పై కోణం చూసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం. అదే పరిశీలక స్థానము నుండి టవర్ యొక్క పాదాన్ని చూసినప్పుడు నిమ్న కోణం 45 డిగ్రీలు. ఇప్పుడు టవర్ యొక్క ఎత్తు కావాలి కాబట్టి సిడి అనే టవర్ యొక్క ఎత్తు. సిడి 2 భాగాలుగా అయింది. ఇక్కడ సిఈ ఎక్స్ అనుకుందాం, ఈడి వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై అనేది టవర్ యొక్క మొత్తం ఎత్తుతో సమానం అవుతుంది.
ఇందులో బి నుంచి డి అంటే భవనము నుంచి టవర్కు మధ్య దూరం 7 మీటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 7 మీటర్లు ఏఈకి కూడా సమానం అవుతుంది. ఇక్కడ ఈ కోణానికి ఇది ఎదుటి భుజం, ఈ కోణానికి ఇది ఆసన భుజం. ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే tan θ ఉపయోగించాలి. అదేవిధంగా 45 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే tan θ. కాబట్టి ఈ సమస్య సాధనకు మనకు tan θ ఉపయోగించుకోవాలి. ఈ సమస్య యొక్క సాధన చూడండి. ఈ విధంగా పటాన్ని వేసుకోవాలి. పటంలో ఏబి భవనం, సిడి టవర్ యొక్క ఎత్తు, ఇక్కడ ఏ అనేది పరిశీలక స్థానం, ఏ నుండి సి పైకి చూడడం అంటే టవర్ యొక్క పైకోణం చూడడం, ఏ నుండి టవర్ యొక్క పాదాన్ని చూచినప్పుడు ఇక్కడ నిమ్న కోణం, ఇక్కడ ఊర్ధ్వ కోణం. ఏసిఈ అనే ఒక లంబకోణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏఈడి కూడా ఒక లంబకోణం, ఇక్కడ లంబకోణం ఉంటుంది. ఇక్కడ ఒక లంబకోణం, ఇక్కడ కూడా లంబకోణం ఉంటుంది. సో మొట్టమొదట మనము త్రిభుజం ఏఈసి నుండి ఎదుటి భుజం బై ఆసన భుజం. ఏఈసిలో కోణం 60 డిగ్రీలు, ఎదుటి భుజం సిఈ అవుతుంది, ఆసన భుజం ఏఈ. tan 60 పట్టిక నుండి √3 అవుతుంది. సిఈ అంటే y అనుకున్నాం, బై ఏఈ 7 అవుతుంది, బై 1. దీనికి అడ్డగుణాకారం చేసుకుంటే y = 7√3 అవుతుంది. √3 యొక్క విలువ 1.732. 7తో దీన్ని గుణాకారం చేస్తే 12.124 మీటర్లు అనేది వస్తుంది. అదేవిధంగా ఏఈడి త్రిభుజం ఏఈడి నుండి రెండవ త్రిభుజం ఏఈడి నుండి కూడా tan θ అంటే 45. 45కి ఎదుటి భుజం డిఈ అంటే 7, ఆసన భుజం ఏఈ అంటే x. tan 45 పట్టిక నుండి 1/1. ఇక్కడ అడ్డగుణాకారాన్ని చేసుకుంటే 7 × 7 x = 7. దెర్ఫోర్ టవర్ యొక్క ఎత్తు రావాలంటే x+5 కాబట్టి x అంటే 7, y అంటే 12.124, మొత్తం 19.124. ఇక్కడ చూడండి 7 అనేది పూర్ణాంకం కాబట్టి 3 దశాంశాలు తీసుకోండి. అట్లే 12 అనేది పూర్ణాంకం 0.124, మొత్తాన్ని కలిపితే 19.124 అవుతుంది. దశాంశంలో ఒక పూర్ణాంకాన్ని కూడేటప్పుడు దశాంశ స్థానం కింద దశాంశ స్థానం, పూర్ణాంక స్థానం కింద పూర్ణాంక స్థానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ లెక్క యొక్క సాధన నేర్చుకున్నాం. పన్నెండు 12.2లో 5వ లెక్కను సాధించుకుందాం. భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవు ఉన్న ఒక దృఢమైన లోహపు తీగను కొంత భాగం కత్తిరించి లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభం నిలబెట్టబడి ఉంది. తీగ పొడవు చాలా ఎక్కువ ఉన్న కారణంగా తీగలో కొంత భాగం కత్తిరించి మిగిలిన దాన్ని భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత? ప్రశ్నను 1కి 2 సార్లు చదువుకుంటే ఈజీగా మనము పటాన్ని వేయచ్చు. విద్యుత్ స్తంభం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభం 18 మీటర్లు ఉన్నటువంటి తీగను 30 డిగ్రీల కోణంతో భూమి పైన కట్టినరు కాబట్టి మనం భూమిని వేసుకుందాం. ఇది ఎంత అంటే 30 డిగ్రీలతోన కట్టినరు. కానీ ఇక్కడ ఏమైందంటే తీగ ఎక్కువైంది. ఎంత కత్తిరించినరో తెలియదు. 2 సమాన భాగాలని ఇస్తేనంటే మనం 9 అని రాసుకుంటాం. ఇవ్వలేదు కాబట్టి ఇది ఎంత కత్తిరించినరో తెలియదు కాబట్టి ఎక్స్ అంటే మనకు తీగ యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత అంటే 18 మీటర్లు. కొంత భాగాన్ని కత్తిరించినరు. కత్తిరించినటువంటి భాగాన్ని ఎక్స్ అనుకుంటే మిగిలినది ఎంత ఉంటుంది అంటే 18 - x అవుతుంది. ఈ మిగిలిన భాగాన్ని మళ్ళీ మళ్ళా విద్యుత్ స్తంభానికి కట్టినరు.
అప్పుడు కట్టినప్పుడు భూమితో చేసే కోణం ఎంత అంటే 60 డిగ్రీలు అవుతుంది, 60 డిగ్రీలు ఉంటుంది. సో కత్తిరించినటువంటి భాగం ఎంత అంటే 18 మైనస్ ఎక్స్, 18 మైనస్ ఎక్స్. విద్యుత్ స్తంభం యొక్క పొడవు ఎంత అనేది ఇచ్చిలేడు కాబట్టి దీనిని హెచ్ అనుకుందాం. అప్పుడు విద్యుత్ స్తంభం యొక్క పొడవు అనే ఈ 60 డిగ్రీలకి ఇది ఎదుటి భుజం అవుతుంది. 60 డిగ్రీలకు కట్టినటువంటి లోహపు తీగ అనేది కరణం అవుతుంది. ఇది కరణము, ఇది ఎదుటి భుజం అవుతుంది. కాబట్టి ఎదుటి భుజం బై కరణము అనేది సైన్ నిష్పత్తి మనకు. కాబట్టి సైన్ టీటా తీసుకొని ఈ లెక్కను, ఈ సమస్యను సాధించుకోవాలి. ఇక్కడ పేరు పెట్టుకోవాలి. ఏబి అనేది విద్యుత్ స్తంభం, ఏసి మొదట కత్తిరించినటువంటి లోహపు తీగ యొక్క పొడవు, ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు. ఈ సమస్య యొక్క సాధనను చూడండి. సాధన చూడండి. ఏబి హెచ్ మీటర్లు అనుకుందాం, బీడి 60, ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు, ఏసి ఎక్స్ మీటర్లు. ఇక్కడ సైన్ టీటా తీసుకోవాలి. త్రిభుజము ఏబిడిలో, త్రిభుజం ఏబిడి ఇది ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు ఏడి అవుతుంది. ఏడి చూడండి, ఇది ఇక్కడ ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు. ఏబిడి ఎక్కడ నుంచి చూద్దాం. ఏబిడిలో 60 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది కరణం అవుతుంది. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కరణం. టీటా అంటే 60 డిగ్రీలు, ఎదుటి భుజం ఏబి, కరణము ఏడి. సైన్ 60 పట్టిక నుండి √3/2. ఏబి అంటే హెచ్, ఏడి అంటే 18 మైనస్ ఎక్స్. ఇక్కడ అడ్డగుణాకారము చేసుకుంటే 2 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 18 మైనస్ ఎక్స్. ఇది ఒక సమీకరణంగా అదే విధంగా పెట్టుకుందాం. తర్వాత పెద్ద త్రిభుజం ఏబిసి. ఈ ఏబిసి త్రిభుజంలో 30 డిగ్రీలకు ఇది కరణం అవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇక్కడ కూడా సైన్ టీటానే. సైన్ టీటా ఎదుటి భుజం బై కరణము. సైన్ టీటా, టీటా అంటే కోణం 30 డిగ్రీలు ఉంది. ఏబి అంటే హెచ్, ఏసి అంటే ఎక్స్. సైన్ టీటాలో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ఇంటూ హెచ్, 2h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 2h విలువను ఈడ ఉంది. ఈ 2h బదులుగా ఏం రాయొచ్చు అంటే √3 ఇంటూ 18 మైనస్ ఎక్స్. ఈ 2h బదులుగా √3 ఇంటూ 18 మైనస్ ఎక్స్ను ప్రతిక్షేపించుకున్న ఈ √3 ఇంటూ 18 √3 ఇంటూ ఎక్స్ గుణాకారం చేస్తే మనకు 18 √3 మైనస్ ఎక్స్ √3 వస్తుంది. ఈ ఎక్స్ √3 ప్లస్లో ఉంది, కుడివైపుకి వెళ్తే ప్లస్ ఎక్స్ √3 అవుతుంది. ఈ రెండిట్లోకి వెళ్ళి ఎక్స్ కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ మొత్తం పోయినప్పుడు బ్రాకెట్లో 1 మిగులుతుంది, √3. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ పోతే భిన్నంలో అవుతుంది. 18 √3/1 ప్లస్ √3. ఇది కత్తిరించినటువంటి తీగ యొక్క పొడవు 18 √3 1 ప్లస్ √3. దీనికి కరణీయము, అకరణీయం కాకుండా కరణీయం చేసి పూర్తి విలువను కూడా తెలుసుకోవచ్చు. ఇంత పెట్టినా కూడా మీకు మార్కులు పడతాయి. దీని యొక్క సూక్ష్మీకరణ చూడండి. 18 √3/1 ప్లస్ √3 ఇంటూ అకరణీయం 1 మైనస్ √3/1 మైనస్ √3. 18 ఇంటూ 1 18 ఇంటూ √3. ఈ విధంగా చేసుకోవాలి. 18 ఎక్కం 18, లేకుంటే √3 అదే విధంగా పెట్టండి. √3 1 మైనస్ √3. హారంలో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్.
ఈ 18√3ని బ్రాకెట్లో తీసుకెళ్తే 18√3 18√3 కాకుండా కూడా కామన్ అట్లే ఉండనియండి. 18√3 ఇంటూ 1 - √3 బై 1 - √3 ఉంది కాబట్టి 1 స్క్వేర్ 1, √3 యొక్క హోల్ స్క్వేర్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 18√3 1 - √3 బై -2 వస్తుంది. 2 ఎకం 2, 2 9 18. ఈ మైనస్తోనే ఇక్కడ గుణాకారం చేస్తే 9√3 బ్రాకెట్లో √3 - 1 వస్తుంది. ఇది చివరిగా వచ్చేటటువంటి కత్తిరించిన భాగము. మీరు ఇంత మీటర్లని పెట్టినా కూడా ఓకే. ఇంకా చేయాలంటే √3 యొక్క విలువ 1.732 బ్రాకెట్ 1.732 -1 ఈ మొత్తాన్ని మూడింటిని గుణాకారం చేస్తే చివరికి మనకు దశాంశం లోపల విలువ వస్తుంది. ఇది 5వ లెక్క యొక్క సమస్య సాధన. చూడండి, పటం ఏ విధంగా వేసుకుంటాము, సూక్ష్మీకరణ ఏ విధంగా చేసుకుంటాం. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.